సో, అదే విధంగా కలలో చాలా మందికి కాయిన్స్ కనిపిస్తూ ఉంటాయి. అంటే ఒక రూపాయిది గాని, రూ. 2 గాని ఇలా మనకు దొరికినట్టు ఇక్కడ, అక్కడ, అక్కడ అలా దొరికినట్టు కనిపిస్తూ ఉంటాయి. సో, అలా కనిపియద్దు అని జెప్పేసి పెద్దలు అంటూ ఉంటారు. ఎందుకంటే శవాల మీద జల్తారు. అట్లా కనిపియద్దని జెప్పేసి అంటూ ఉంటారు. కానీ నేనేమనుకుంటా అంటే అది లక్ష్మీదేవే గదా! డబ్బు కనిపిస్తే ఏమవుతుంది అనుకోండి. అసలేంటి? మంచి మాట అడిగారు మీరు. శవాల మీద కాయిన్స్ వేస్తారు, మురుమురాలు వేస్తారు. ఇవన్నీ కూడా మనకి ఒక రకమైనటువంటి కొంతమంది చేస్తారు. అంటే యాక్చువల్‌గా భూతబలి అంటే కొంతమంది అంటే బ్రాహ్మణులు అనేవారు కొంత వేరే రకంగా చేస్తారు భూతబలి అనేది. కొంతమందికి మాత్రం మురుమురాలు వేసుకుంటూ, పూలు వేసుకుంటూ, కాయిన్స్ కూడా వేసుకుంటూ వెళ్తారు. ఇక్కడ ఒకటి శాస్త్రీయమైనటువంటి దృక్పథంతో మనం వెళ్ళాలి ముందుకు ఏదైనా సరే. శవం మీద ఎందుకు వేస్తారు కాయిన్స్ అంటే ఏదైతే జీవి తన యొక్క బొందిలో ప్రాణాన్ని వదిలిపెట్టినప్పుడు 12 రోజుల వరకు ఆత్మ అనేది ఆ ఇంటి చుట్టూ, ఆ శ్మశానం టు ఆత్మ జర్నీ చేస్తూనే ఉంటుంది ఖచ్చితంగా. నీకు కనబడిందా అనేటువంటి కామెంట్ చేసే వాళ్ళు ఉంటారు. ఒకసారి మనం చస్తే కనబడుతుంది. దాన్ని నా సమాధానం. ఒకసారి నువ్వో నేను చస్తే అది కనబడుతుంది మనకి. దానికంటే నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర లేదు. ఎందుకంటే కొంటే సమాధానాలకి స్పష్టమైన సమాధానం చెప్పడానికి నేను అధికారం బలంగా ఉంది. కాబట్టి ఒక మనిషి ఆత్మ అనేది ఇది మీకు ఎక్కడ తెలుస్తుందంటే పురాణాల్లో తెలుస్తుంది. గరుడ పురాణంలో స్పష్టంగా చెప్పబడుతుంది ఈ విషయం. అంటే ఆత్మ అనేది 12 రోజుల వరకు తన ఇంటికి, ఇంట్లో ఉండే మనుషుల మీద, అందరి మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అటువంటి సమయంలో ఏదైతే మనం ఆ యొక్క ఆత్మ ఎందుకు తిరుగుతుంది అంటే, ప్రేతాత్మ ఎందుకు తిరుగుతుందంటే, వాటికి సరైనటువంటి తిలతర్పణాలు ఇచ్చామా లేదా, వాటికి భోజనం పెట్టామా లేదా, ఆ భోజనము తిలతర్పణాలు తీసుకొని ఆ జీవి తన ప్రయాణాన్ని కొనసాగించడానికి ఆ ప్రేతాత్మ తిరుగుతూ ఉంటుంది.